భగవత్ సాక్షాత్కారం. అది మార్చి నెల 1885. కొందరు ప్రధాన శిష్యులతో గిరీష్ ఇంట్లో భక్తులందరూ రామకృష్ణుల చుట్టూ చేరి సత్సంగంలో భాగం పంచుకుంటున్నారు. గిరీషు నరేంద్రుల వాద ప్రతివాదాలు అయిన తర్వాత అక్కడ వాతావరణాన్ని చక్కబరుస్తూ నరేంద్రుని తన పక్కన కూర్చోబెట్టుకొని క్షేమ సమాచారాలు అడుగుతున్నారు రామకృష్ణుల వారు. అప్పుడు నరేంద్రుడు రామకృష్ణులతో, ఈ మధ్య కాళీమాతను 4 రోజుల పాటు ధ్యానించాను, కానీ ఏమీ ఫలితం రాలేదు అని అన్నాడు. దానికి రామకృష్ణులు, ఫలితం నెమ్మది నెమ్మదిగా ప్రాప్తిస్తుంది. బ్రహ్మతత్వమే కాళీమాత. సృష్టి స్థితి లయలు అనే కార్యాలు చేసేది ఆద్యాశక్తి. ఆ శక్తే కాళీమాత అంటాను నేను అన్నారు. తర్వాత గిరీష్ పనులు చూసుకోవడానికి థియేటర్కి వెళ్ళారు. దానికి నరేంద్ర విమర్శిస్తున్నట్టుగా గిరీష్ గురించి మాట్లాడితే రామకృష్ణులు నరేంద్రను దగ్గరగా కూర్చోబెట్టుకొని తదేకంగా చూడసాగారు. అతనికి మరి కాస్త దగ్గరగా జరిగారు. తమలో రామకృష్ణులు, భగవంతుడు అవతారం ఎత్తుతాడంటే ఈ నరేంద్రుడు అంగీకరించడు, కానీ అలాగే అనుకోనిద్దాం, అందువల్ల కలిగే నష్టం ఏమీ లేదు కదా, ఆప్యాయంగా అనుకున్నాడు అతను చూస్తూ. నరేందర్, భగవంతుని గురించి వాదనలు చేస్తున్నంత వరకు ఏ వ్యక్తి భగవంతుని సాక్షాత్కారం పొందలేడు. ఇందాక మీ ఇరువురి వాదన నాకు రుచించలేదు. మనం భగవంతుని దగ్గర అవుతున్న కొద్దీ మనలోని వ్యర్థ వాదనలు తగ్గిపోతాయి. ఒక్కసారి భగవత్ సాక్షాత్కారం అయిన తర్వాత అంతా నిశ్శబ్దమే. అంటే విచారణలు వాదనలు ఆగిపోతాయి. ఆపై సుషుప్తి అంటే సమాధి స్థితి అన్నమాట అని చెబుతూ రామకృష్ణులు నరేంద్రుని శరీరాన్ని నెమ్మదిగా నిమురుతూ హరి ఓం హరి ఓం హరి ఓం అని ఉచ్చరిస్తున్నారు. అలా రామకృష్ణుల వారు ఎందుకు చేస్తున్నారో అక్కడ వారికి అర్థం కావటం లేదు. అయితే రామకృష్ణులు ఆ సమయంలో నరేంద్రునిలో సాక్షాత్తు నారాయణ స్వరూపాన్ని చూస్తున్నారు. ఓహ్, ఎంత రమ్యమైన అనుభూతి! శ్రీ రామకృష్ణులు క్రమంగా బాహ్యస్థితిని కోల్పోతున్నారు. ఆయన చేతులు నరేంద్రుని పాదాలపై ఉన్నాయి. ఆపై నరేంద్రుని శరీరంతా నిమరసాగారు. క్రమంగా రామకృష్ణుడు మామూలు స్థితికి వచ్చారు. ఆయన నరేంద్రునికి చేతులు జోడించి, నరేంద్ర, దయచేసి ఒక పాట పాడు, అప్పుడు నేను మళ్ళీ సాధారణ స్థితికి వస్తాను, లేకపోతే నా కాళ్ళ మీద నేను నిలబడే పరిస్థితి లేదు అని అన్నారు. రామకృష్ణులు మళ్ళీ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయారు. ఎవరిని, చివరికి నరేంద్రుని కూడా గుర్తించడం లేదు. ఆయన మనసు సంపూర్ణంగా భగవంతునిలో లీనమైపోయింది. ఉన్నట్టుండి లేచి రామకృష్ణులు, గౌరాంగుని ప్రేమలో ఉన్మత్తత అని మాత్రం అన్నారు. లేచి నిలబడి మళ్ళీ కూర్చుని, ఏదో ఒక వెలుగు వస్తున్నట్లుగా నేను చూస్తున్నాను, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావడం లేదు అన్నారు. ఆ సమయంలో నరేంద్రుడు భగవంత్ దర్శనమీయమని అర్థం వచ్చేలా ఒక పాట పాడాడు. ఆ పాట వింటూ రామకృష్ణుల వారు ప్రగాఢ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. కనులు మూసుకొని చలనం లేని దేహంతో ఉండిపోయారు. ఎప్పటికో సమాధి స్థితి నుండి బాహ్యస్మృతి కలిగింది రామకృష్ణులకు. అప్పటిదాకా ఉన్నవారు అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి చిన్నపిల్లవానిలా రామకృష్ణులు, నన్ను దక్షిణేశ్వరికి ఎవరు తీసుకువెళ్తారు అని అడిగారు. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయింది. చీకటి రాత్రి అయినా వెళ్ళాలని రామకృష్ణులు అంటున్నారు కాబట్టి అక్కడ ఉన్న భక్తులు ఒక బండి తెప్పించారు. రామకృష్ణులు ఇంకా బాహ్యావస్థలోనే ఉండటం వలన వారిని జాగ్రత్తగా బండి ఎక్కించి అందరూ గౌరవ సూచకంగా బండి పక్కన నిలబడ్డారు. బండి రామకృష్ణులు తీసుకుని వెళ్ళిపోయింది. అయినా అక్కడున్న భక్తుల మనసులలో రామకృష్ణ పరహంస అద్భుత మూర్తి గూడు కట్టుకొని ఉన్నది. వారి అద్భుత వాక్కులను స్మరిస్తూ అందరూ నెమ్మదిగా వాళ్ళ ఇళ్ల వైపు అడుగులు వేస్తున్నారు. అందరి హృదయాంతరాలలో అంతకుముందు నరేంద్రుడు పాడిన పాటే మెదులుతున్నది. హే భగవాన్, ఒక్కసారి దర్శనమియ్యవా అని. మిత్రులారా, మరో వీడియోతో మళ్ళా కలుద్దాం. నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దార్ల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.